హలో బ్యూటీస్ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అయితే థంబ్‌నెయిల్ చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉంటుంది. పర్ఫెక్ట్‌గా చంక దగ్గర ముడతలు రాకుండా, భుజాలు జారకుండా బ్యాక్ సైడ్ కటింగ్ ఎలా చేసుకోవాలని డీటెయిల్‌గా టిప్స్‌తో సహా అయితే ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేర్చుకోవాలనుకునే వాళ్ళైతే తప్పకుండా మిస్ చేయకండి. పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ముందుగా అయితే ఎప్పుడు కూడా మనం బ్లౌజ్ మెజర్మెంట్స్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోవడం వల్ల కొంచెం కొలతలు అటు ఇటు అవుతాయి కాబట్టి మనం ఇంచ్ టేప్‌తోనే కొలతలనేది తీసుకోవాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదా! స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు టేప్‌ను స్ట్రెయిట్‌గా కాకుండా కొంచెం కొంచెం క్లాత్ దగ్గర పట్టి విడిచి అలా పెడితే మనకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఇది నడుము వచ్చేసి 37 ఇంచులు ఉందన్నమాట. 37 ఇంచులలో మనం సగం భాగం చేసుకున్న తర్వాత మళ్ళీ సగం భాగం అంటే నాలుగో భాగం తీసుకోవాలి. నాలుగో భాగం ఎంత అవుతుంది చూడండి. 37కి నాలుగో భాగం వచ్చేసి 9 ఇంచులొచ్చింది. 9 ఇంచులు మనం మార్క్ చేసుకుందాం. మీకు కన్‌ఫ్యూజ్ గాకుండా ఉంటుందని అయితే ముందుగా ఇక్కడ రాస్తున్నాను. నడుమొచ్చేసి 37 ఇంచులు, నాలుగో భాగం 9 ఇంచులొచ్చింది. ముందుగా మనం 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకుందాం. బ్లౌజ్ కటింగ్ అప్పుడు కార్నర్‌లో ఎప్పుడు కూడా స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోండి. మనకి ఈ లైనింగ్ అనేది కొంచెం క్రాస్ అటు ఇటు వస్తుంది కాబట్టి ఫస్ట్ స్ట్రెయిట్ లైన్ తీసుకున్న తర్వాత ఫస్ట్ 9 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఎక్స్ట్రా 1 ఇంచ్ అయితే మనం టక్స్ వేస్తాం కదా వెనుక వైపు, దానికోసం ఎక్స్ట్రా 1 ఇంచు. తర్వాత మనకి 2 ఇంచెస్ ఎక్కువ తీసుకుంటాం కదా మనం లోపల ఖర్చు కోసం, దానికి 2 ఇంచులు ఎక్కువ తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం పొడుగు చూసుకోవాలి. పొడుగు బ్లౌజ్ మెజర్మెంట్స్తో ఎలా చూసుకోవాలి అనేది చూడండి. మనం బ్లౌజ్ని ఎప్పుడు కూడా కొంచెం ఇలా సాగతీయాలి. సాగతీస్తేనే కరెక్ట్ మనకి పొడుగు ఏంటిది అని తెలుస్తుంది. నార్మల్గా పట్టుకుంటే తక్కువ ఎక్కువ రావచ్చు. స్ట్రెయిట్‌గా మనకి అక్కడ పాయింట్ ఉంటుంది చూడండి. మన టక్స్ వేస్తాము. ఆ టక్స్ భాగంలో పైనుంచి కింది వరకు పట్టుకొని చూస్తే మనకి మొత్తం 16 ఇంచులొచ్చింది. పైన షోల్డర్ దగ్గర జాయింట్ చేస్తాం చూడండి. అక్కడి నుంచి కింద 6 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే మనకు 16 ఇంచులొచ్చింది. రెడీ బ్లౌజ్ అయితే 15 ఇంచులు అవుతుందన్నమాట. నేను ఖర్చు కోసం అలా ఇలా అని చెప్పి మిమ్మల్ని కన్‌ఫ్యూజ్ చేయడట్లేదు. పర్ఫెక్ట్‌గా మెజర్మెంట్స్ ఏంటి అనేది చూపిస్తున్నాను. చాలామంది వీడియోస్లలో ఖర్చుకి అరించు అలా అనేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అలా కాకుండా మీకైతే పర్ఫెక్ట్ మాప్ అయితే ఇప్పుడు నేను మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. చూసారా, మన షోల్డర్ వెనుక భాగం చూసుకుంటే మనకి మొత్తం షోల్డర్ వచ్చేసి 3.5 ఇంచులు ఉంది. 3.5 ఇంచులు షోల్డర్ అయితే మనము 6 ఇంచులు మనం షోల్డర్ పూర్తి షోల్డర్ తీసుకోవాలి. మనం నడుముని బట్టి మనం షోల్డర్ ఎంతుంది అనేది మనకి ఐడియా వచ్చేస్తుందనమాట. అలాగే ఏ మెజర్మెంట్స్‌కి ఎంత షోల్డర్ తీసుకోవాలనేది కూడా నేను ఫ్యూచర్ వీడియోలో అయితే తప్పకుండా అప్లోడ్ చేస్తాను. చాలామందికి ఇదే కన్‌ఫ్యూజ్ ఉంటుందన్నమాట. అసలు మనం షోల్డర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది అని. తప్పకుండా నేను క్లియర్‌గా మీతో వీడియో అయితే షేర్ చేస్తాను ముందు ముందు. ఇక్కడ షోల్డర్ మనం 6 ఇంచులు పెట్టుకున్నామంటే ఇక్కడ మనకి సంఖ భాగం దగ్గర 6.5 ఇంచులు, హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని 6.5 ఇంచులు అయితే మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు చెస్ట్ భాగాన్ని మనం కొలుచుకుందాం. చెస్ట్ దగ్గర కూడా ఉక్సుల పట్టి నుంచి కొలవాలి. ఎప్పుడు కూడా కాజాల పట్టి నుంచి కొలవద్దు. ఎందుకంటే అక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి ఉక్సుల పట్టి వైపు నుంచి ఒక పావు ఇంచు బయటికే పెట్టుకోవాలి. మనం ఉక్సుల పట్టి పెట్టేటప్పుడు కొంచెం పావు ఇంచు లోపలికి వెళ్తుంది కదా, ఆ పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకొని ఎంత ఉందో దాని ప్రకారంగా కొలుచుకోవాలన్నమాట. చెస్ట్ వచ్చేసి 11 బాగుంది. ఎక్స్ట్రా 2 ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకున్న తర్వాత స్ట్రెయిట్‌గా ఒక లైన్ గీసుకోవాలి మనం. స్ట్రెయిట్‌గా లైన్ గీసుకున్న తర్వాత మూలన 1.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత మనము ఇలా సంఖ భాగాన్ని రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. చాలామందికి షేప్ రాదు అనుకుంటారు. దానికి కర్వ్ స్కేల్ అని ఇప్పుడు ఆర్మోల్ డౌన్స్ చేయడానికి అలాగే రౌండ్ షేప్ చేయడానికి ఒక స్కేల్ వస్తుంది. నేను లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఒకవేళ మీకు అలా రౌండ్ షేప్ రావట్లేదు అనుకున్నప్పుడు ఆ స్కేల్తో తప్పకుండా కొత్త వారు కూడా ఈజీగా రౌండ్ షేప్ అనేది తీయొచ్చు అన్నమాట. ఇక్కడ మెయిన్ మనకి చంక దగ్గర ముడతలు రాకుండా ఉండడానికి ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. షోల్డర్ దగ్గర నుంచి మన సంఖ భాగం దగ్గర కుట్టు, చెస్ట్ దగ్గర కుట్టు ఉంటుంది కదా, కుట్టు వరకు చూసుకుంటే మనకి ఎన్ని ఇంచులు వచ్చిందో దాని ప్రకారంగా ఇప్పుడు మనం డ్రా చేసుకున్నది కూడా సేమ్ అన్నించులే రావాలి. కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ పైనుంచి సరి చేసుకోవాలన్నమాట. ఇప్పుడు 6.5 ఇంచులు తీసుకున్నాను కదా, అక్కడ 6.25 ఇంచులు తీసుకున్నాను. దానివల్ల ఏంటంటే మనకి కవర్ అయిపోతుంది. 10.5 ఉన్న కాడ 10.25 ఉండాలి కాబట్టి పావించు పైకి తీసుకున్నాను కాబట్టి అదే పావించు ఇక్కడ కలిసి వస్తుంది అన్నమాట. ఒకవేళ తక్కువ ఉంటే కిందికి తీసుకోవాలి, ఎక్కువ ఉంటే పైకి తీసుకోవాలి. మీకు డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను, అర్థమయ్యేలా చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి కరెక్ట్ 10.25 వచ్చిందన్నమాట.
ఎక్కువ ఉంటే కిందికి తీసుకోవాలి, ఒకవేళ తక్కువ ఉంటే పైకి తీసుకోవాలి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దీనివల్ల మన చంక దగ్గర ముడతలు అనేవి అస్సలు రావు. చాలామందికి అదే కంప్లైంట్ ఉంటుంది, చంక దగ్గర ముడతలు వస్తున్నాయండి ఎలా అని చెప్పి. మెయిన్ మనకి ఇక్కడ ఆర్మోల్ దగ్గర చూసుకున్నామంటే మనకి ఎలాంటి ముడతలు రావన్నమాట. ఇక మనకి బ్యాక్ నెక్ మెజర్మెంట్స్ కూడా పైన పావించి కింద పావించి వదిలిపెట్టి మనం మెజర్మెంట్స్ తీసుకుంటే 6 ఇంచులు నాకు నెక్ వచ్చింది. 6 ఇంచులు నెక్ వచ్చిన తర్వాత కింద మార్క్ చేసుకున్నాను. పైన నేను 2.5 ఇంచులు తీసుకున్నాను నెక్ దగ్గర వెడత్. పైన వెడత్ మనం 2.5 ఇంచులు తీసుకుంటే కింద వెడత్ వచ్చేసి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కొందరు నెక్ బ్రాడ్గా కావాలి అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం ఇదైతే నార్మల్గానే. ఇంకా బ్రాడ్ కావాలనుకుంటే మీరు కింది వైపు నుంచేలైతే కొంచెం ఇంకా 1 ఇంచ్ 1.5 ఇంచ్ పెంచుకోవచ్చు, బ్రాడ్గా అవుతుంది. కొంతమందికి ఏమంటారు నెక్ పెద్దగా ఉండి షోల్డర్ జారుతున్నాయనంటే పై వైపు కూడా ఎప్పుడు కూడా మనం తక్కువే తీసుకోవాలి. నెక్ పెడుతూ కింది వైపే ఎంత బ్రాడ్గా కావాలో అంత బ్రాడ్గా మనం పెంచుకోవచ్చు అన్నమాట. పైనుంచి కిందికి పెంచడం వల్ల మనకి ఈ భుజాలు జారడం లాంటివి జరుగుతుంటుందన్నమాట. మీకు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. 37 నడుముకి 6 ఇంచులు షోల్డర్ తీసుకున్నాను, 6.5 ఇంచులు ఆర్మోల్ దగ్గర తీసుకున్నాను. మీకు ఇంకా కరెక్ట్గా మెజర్మెంట్స్ రావాలంటే ఇలా వాళ్ళు ఏదైతే మాప్తో ఇస్తారో బ్లౌజు, ఆది బ్లౌజ్ ఇస్తారు కదా, దాన్ని సంక భాగం నుంచి కింది వరకు మనం మెజర్మెంట్ చేస్తే అంతే రావాలన్నమాట. ఇప్పుడు ఆర్మోల్ నుంచి చూడండి, చంక భాగం నుంచి కింది వరకు మనం మెజర్మెంట్ చేస్తే అంతే రావాలి. వీడియోలో ఇంకా పూర్తిగా కనిపించట్లేదు కానీ అది ఇది సేమ్ ఉంది. మీరు అలా చూసుకున్నా కూడా మీకు ఆర్మోల్ అనేది ఈజీగా అర్థమవుతుంది. అలాగే ఈజీగా మనము కటింగ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను డీటెయిల్గా. మనం ఎప్పుడు కూడా ఆర్మోల్ దగ్గర అక్కడ మూల దగ్గర 1.5 ఇంచ్ తీసుకోవాలి. ఆర్మోల్ ఆది బ్లౌజ్తో ఆర్మోల్ ఎంత ఉందో కోల్చుకున్న తర్వాత మనం కటింగ్ చేసిన దానికి కూడా అంతే ఆర్మోల్ వచ్చేంత చూసుకోవాలి. అలా అయితేనే చంక దగ్గర ముడతలు రావు. నెక్ వెడత్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకోవాలి. భుజాలు జారకుండా ఉండాలి అంటే నెక్ వెడత్ తక్కువ తీసుకోవాలి. కింది వైపు మనం ఏదైతే తీసుకుంటామో దాన్ని బ్రాడ్గా 1 ఇంచ్ అయినా 1/2 ఇంచ్ అయినా ఎక్స్ట్రా తీసుకోవచ్చు. నార్మల్గా అయితే 1/2 ఇంచ్ పెంచుకోవాలి. ఎవరైనా బ్రాడ్గా కావాలి మాకు నెక్ అనుకున్న వాళ్ళైతే 1 ఇంచ్ కూడా పెంచుకొని మనము నెక్ అనేది కట్ చేసుకోవచ్చు. కానీ అదే 1 ఇంచ్ పై వైపు పెంచుకోవద్దు, కింది వైపే పెంచుకోవాలన్నమాట. డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. యాక్చువల్లీ మొత్తం వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను కటింగ్ది, కానీ లెంత్ ఎక్కువ అవుతుంది. అంత లెంత్ ఈ రోజులలో ఎవరు చూడడానికి ఇష్టపడట్లేదు. షార్ట్లలోనే చాలామంది అన్నీ నేర్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి మరీ లెంతీ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. మీకు ఈ వీడియోలు అనిపించిందని తప్పకుండా అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే నేను ఇక్కడ సూరత్లో ఉంటాను. నేర్పడమే కాదు, నేను స్టిచ్చింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మన దగ్గర. ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలన్నా కూడా ఆన్లైన్ ఆర్డర్స్ కూడా తీసుకుంటాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి, నేను ఆ నెంబర్ అనేది సెండ్ చేస్తాను. ముందు ముందు మీకు యూస్ఫుల్గా అయ్యే వీడియోస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా ఈజీగా మన కటింగ్ తోటి ఈజీగా నేర్చుకోవచ్చు. తప్పకుండా ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.